ఏం తప్పులేదుగా. దేవుడు ఇట్లా అన్నందుకు ఆయనకి మరి లోపల ఎవరికైనా కోపం తాపం ఎందుకు రావాలి? వాళ్ళు ఆయన చేసిన త్యాగం మానవులందరి కోసమే కదా, మనందరం రక్షించడానికే కదా. ఈరోజు రక్షణ మార్గంలోకి మనందరం తీసుకురావడానికి తన విలువైన రక్తాన్ని ఈ రోజు మానవులందరి కోసం ఆయన చెల్లించారు. హల్లెలూయా. ఆ సత్యాన్ని ఈ రోజున మానవులు గ్రహించి మరి అర్థం చేసుకుని ఆ ప్రకారం లోపడగలిగితే అంత ఆశీర్వాదం ఈరోజు. అందుకని ప్రతి మానవుడు కూడా ఆయన ఏమై ఉన్నాడు, ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, కారణం ఏంటి, వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు, ఆయన చెప్పిన మాటలు ఏమిటి, ఆయన జీవితం ఏంటి, ఆయన నడక ఏమిటి, ఆయన నడవడిక ఏమిటి, ఆయన మాటల్లో కానీ, ఆయన చూపుల్లో కానీ, ఆయన పనుల్లో కానీ, ఆయన క్రియల్లో కానీ, ఆయన ఆలోచనలో కానీ, ఆయన బ్రతినంత కాలంలో కూడా ఏదైనా పాపం ఉందా, లోటుపాట్లు ఉన్నాయా, తప్పులు ఉన్నాయా, ఒక తప్పన ఎవడన్నా ఏ మానవుడన్నా లోకంలో ఆయన ఎత్తి చూపించగలరా? అందుకని ఈరోజు అవన్నీ మానవుడు గ్రహించి అర్థం చేసుకొని ఖచ్చితంగా మన బ్రతుకులు ప్రభు చేతికి అప్పగించగలిగితే ఈరోజు ఆయనే నిజదేవుడని, సర్వాన్ని సూచించి సృష్టికర్త అని, పాడైపోయిన ప్రపంచాన్ని మళ్ళీ తిరిగి కాచి దాచి కాపాడి మనందరం రక్షించడానికి వచ్చిన రక్షకుడు, లోక రక్షకుడు అని గుర్తించగలిగితే సత్యవతి. హల్లెలూయా, హల్లెలూయా. లోక రక్షకుడు. అందుకని దూత చారాడు గొర్రెల కాపులతో చెప్పిన మాట, మీ కొరకు నేడు లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు. చెప్పండి, మీ కొరకు నేడు లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు. లోకాన్ని రక్షించే రక్షకుడు ఆయన. సుమయోను అనే వ్యక్తి కూడా ఆయన చేతుల్లో తీసుకున్నప్పుడు అన్నాడు కదా, అన్యజనులకు వెలుగుగానే ఉండబోతున్నాం. అవునా? ఇజ్రాయిల్ అందరికి మహిమగా ఉండబోతున్నాం. ప్రజలందరినీ రక్షకుడుగా నువ్వు నాకు కనపడుతున్నావు. హల్లెలూయా. ఎంత చక్కని మాట అండి. ఈ మాటని గ్రహించి రక్షకుడుగా ఉన్న ఆయన్ని మనం గ్రహించుకొని ఆ విధంగా ఒప్పుకొని ఆ ప్రభు సన్నిధిలోకి మనం వచ్చి మరి కొంతకాలం చక్కగా వాక్యం విని నమ్మి యేసుక్రీస్తు దేవుడిగా అంగీకరించి ఇలా రక్షణ పొందితే ఎంత ఆశీర్వాదం ఈరోజు మన జీవితాలు. హల్లెలూయా. రక్షణ గురించి కొన్ని విషయాలు దేవుడు అంటే రక్షణ తీసుకోవడం ద్వారా దేవునికి మనం సమీపం అవుతాం. రక్షణ తీసుకోవడం ద్వారా రక్షణ అనే ప్రాకారంలోకి మనం వచ్చేస్తా ఉంటాడు. మన చుట్టూ ఒక కంచెని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ కంచె లోనికి వచ్చాం. రక్షణ తీసుకోవడం ద్వారా ఎక్కడికి వచ్చాం? ఆ కంచె లోనికి వచ్చాం, ప్రాకారం లోనికి వచ్చాం, లోపల దేవుని లోపలికి వచ్చాం. కాబట్టి వాళ్ళ 100% భద్రత కలిగిన స్థలంలోకి వచ్చాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మన మీద సర్వాధికారం ప్రభువుకి తప్ప ఏవాడికి అధికారం లేదు. ఈరోజు దుష్ట దురాత్మ శక్తులు కానీ, చీకటి శక్తులు కానీ, అంధకార శక్తులు కానీ, ఆకాశ మండలం ముందున్న దురాత్మ సమూహాలు కానీ ఏమి ఉన్నాయంటే ఉండే బైబిల్ చెప్తాము. కాబట్టి ఏటికి కూడా మన మీద అధికారం లేదు. ఈరోజు అధికారం ఎవడైనా హల్లెలూయా. ఎందుకంటే మన దేవుని అధికారం కిందకి వచ్చాం, ఆయన బలిష్టమైన చేతుల కిందకి వచ్చాం, రక్షణ ప్రాకారంలోకి వచ్చాం, దేవుని సన్నిధిలోకి మనం వచ్చాం కనుక మన మీద పూర్తి ఏలుబడి ఆయన చేస్తాడు. అందుకని మనం ఏం చేయాలంటే మన ప్రవర్తన అంతట్లో కూడా దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలంటే. ఎవరి అధికారాన్ని ఒప్పుకోవాలా? సామెతలో ఉంది కదా, మన ప్రవర్తన అంతట్లో కూడా దేవుని అధికారాన్ని ఒప్పుకొని ఆయన అధికారం కింద మనం ఉండగలిగితే, ఆ బలిష్టమైన చేతుల కింద మనం ఉండగలిగితే అసలు ఎంత కాపుదలో మనం మన జీవితాలు. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రకారం మన ఆత్మ జీవితాన్ని మనం కొనసాగుతాం. నిజంగా ప్రేరేపించబడి బైబిల్లో చాలా మంది మనం చూసాం కదా, యోధ లాంటి వారి వాక్యం విని, అవునా కదా, వాక్యం విని వ్యాపారాన్ని పక్కన పెట్టి చక్కగా పౌలు గారు వాక్యం చెబుతుంటే వాక్యం విని ఆ విధంగా వాక్యపు లోతులు తనకు అర్థమైన తర్వాత వెంటనే ప్రేరేపణ వచ్చేసింది. ఖచ్చితంగా ఆ రక్షణ నాకు కావాలి అయ్యా, నేను విశ్వాసం కలదాన్ని మీరు ఎంచితే నాలో ఒక విశ్వాసం వచ్చిందని మీరు గుర్తించగలిగితే దయచేసి మా ఇంటికి రండి అని ఇంటికి తీసుకెళ్ళింది. తన కుటుంబం అందరూ కూడా వాక్యాలు వివరించి పౌలు గారు చెప్పించింది. కుటుంబం అందరూ కూడా విశ్వాసం కలిగింది. మొత్తం ఇంటి వారందరూ కూడా రాత్రికాల సమయంలోనే రక్షణ పొందారంటే. హల్లెలూయా. సహోదరి సహోదర, ఆ ప్రేరేపణ అంతే. దేవుని వాక్యం మనం ప్రేరేపిస్తే మనం ఆగలేము. దేవుని వాక్యం మనం ప్రేరేపిస్తే మనం ఊరుకోలేము, ఉండలేము. అందుకని ఈ రోజున లూదియా కుటుంబం అంతా రక్షణ పొందారు. అక్కడే చెరసాల నాయకుడు మనం చూసి అపోస్తల కార్యంలో అతను కూడా తన హాని చేసుకోబోతుంటే పౌలు గారు చెప్పాడు చీకటి నుంచి ఆ విధంగా, అయ్యా నువ్వు ఏ హాని చేసుకోమాకు, ఎక్కడే ఉన్నావు చెప్పినప్పుడు దీపం వెలిగించి చూసి, అబ్బా ఎంత గొప్పవారు, మీకు అవకాశం పారిపోయే అవకాశం వచ్చినా పారిపోకుండా ఈ రోజున నా ప్రాణాలు మీరు కాపాడారు అని చెరసాల నాయకుడు కూడా ఆరాధ్య కాల సమయంలోనే వారిని ఇంటికి తీసుకువెళ్ళి కుటుంబం అందరికి ఆ సంగతి తెలియపరిచి కుటుంబం అంతా కూడా మాటలు విన్న తర్వాత అందరూ కూడా వచ్చిన వారి అతిథులకు పరిచయం చేసిన తర్వాత ఇంటి వారందరూ రక్షణ పొందారంటే. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఆ ఇంటి వారు కూడా ఏం పొందారు? రక్షణ పొందారని లేఖనాలు మనం చూస్తున్నాం. జక్కి లాంటి వారు కూడా ప్రభువుని తన ఇంటికి తీసుకెళ్తే చక్కగా ప్రభువుని కూర్చోబెట్టి తన ఇంతకాలం అక్రంగా సంపాదించినంత వదిలేవతం పారేస్తే వెంటనే ఆ ఇంటికి తన ఒంటికి కూడా రక్షణ వచ్చింది. ఇంటికి వచ్చింది చెప్పాలి, ఒంటికి కూడా రక్షణ వచ్చింది. ప్రభు అన్నారు, నేడే ఈ ఇంటికి ఏమొచ్చేసింది? రక్షణ వచ్చింది. ఇతడు కూడా అబ్రహాం యొక్క కుమారుడే. హల్లెలూయా. కాబట్టి ఇట్లాంటి వాక్యాలు మనం అర్థం చేసుకొని
వాళ్ళ నోటికి నోటిపాటు వారు రక్షించబడిన వారు మనందరం రక్షించబడ్డాం. కాకపోతే 4 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయింది. అయినప్పుడు ఈ మాటలు మరొకసారి జ్ఞాపకం చేసుకొని నేనంటాను ఎంత భద్రత కలిగిన స్థలంలో మనం ఉన్నా, ఎంత ప్రొటెక్షన్ మనకు ఉందనేది గుర్తించగలిగితే ఇంకా రక్షణ పొందవలసిన వారు మిగిలి ఉంటే వారు కూడా ఈ వాక్యాలు విని అర్థం చేసుకుని ప్రేరేపించబడి బలపరచబడి భద్రపరచబడి ఆ రక్షణలోనికి మనం రాగలిగితే ఖచ్చితంగా మేలు పొందడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. పైగా దేవుని రాకడెప్పుడు మనకు తెలియదు, మన పోకడెప్పుడు మనకు తెలియదు. అవునా కదా? గ్యారెంటీ లేని జీవితాలు ఎవరి అంటే మానవుడిదే. అవునా? నీటి బొగ్గ అన్నాడు. నీటి మీద చాలా బిందుతో ఎత్తి గాబులు నీళ్ళు పోతే బోల్డ్ బుడగలు వస్తాయి. చూసేలోపు టప్ప 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 టప్పని పగిలిపోతాం. నీటి బొగ్గ లాంటి నీటి బుడగ లాంటి వారు. అవునా లేదా? చూసినప్పుడు ఇంకేదో అన్నాడు కదా, వట్టి ఆవిరి లాంటి వారు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి గ్యారెంటీ లేని జీవితాలు కనుక అందుకని ప్రభువులోనికి మనం వచ్చేస్తే ప్రాకారంలోకి మనం వస్తే సేఫ్టీ కలిగి ఉంటాయి రోజు. అందుకనే పౌలు గారు అంటే నమ్మకమైన సృష్టికర్తకు నా ఆత్మ నేను అప్పగించుకుంటున్నాను. హల్లెలూయా. అప్పగించారు మన జీవితాలు, మన బతుకులు, మన సంస్థాన్ని కూడా ఎవరి చేతులు పెట్టాలా? ఎవరైనా నమ్మకమైన సృష్టికర్త అని చెప్పాలి. ఎవరైనా నమ్మకమైన సృష్టికర్త మన ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా. సరే, బాప్తిజాలు పొందడం ఈ కార్యక్రమంలోకి మనం వచ్చాం కనుక మనం ఏమి ధరించుకోవాలి చెప్పండి? ఏం ధరించుకోవాలని అక్కడ మనం చూసినప్పుడు మనం ఇక పగటి వారమే ఉన్నాం కనుక మనం ఏ వారం? ఈ రాత్రి వారం చీకటి పోయింది. చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు మనం పిలిచాడు ఇవ్వడం. అవునా కదా? చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన ఏ వెలుగు మామూలు వెలుగు కాదు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి అయినా మనం పిలిచాడు కనుక మన సొత్తు కాదు, మన ఎవరి సొత్తు? దేవుని సొత్తు. హల్లెలూయా. పైగా మరో చోట వాక్యం అంతా విలువ పెట్టి మనం కొనబడి వారు కనుక ఏం పెట్టుకున్నాడు ఇప్పుడు మనల్ని? విలువ పెట్టి. ఏంటి ఆ విలువ అంటే? తన రక్తమునే విలువగా పెట్టి తన క్షేమం చూసినప్పుడు నిర్దోషమైన తన రక్తాన్ని విలువగా పెట్టి మనం కొనుక్కున్నాడు కనుక, క్రయధనంగా తన రక్తాన్ని చెందించాడు కనుక మనం విలువ పెట్టి కొనబడి వారిని కనుక మన సొత్తు కాదు, మన ఎవరి సొత్తు? దేవుని సొత్తుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఇట్లాంటి విషయాలను గుర్తుపెట్టుకొని ఇక మనం పగటి వారము చెప్పండి మాట పగటి వారము కనుక ఏ మత్తులై ఉండక ఎట్లా ఉండకూడదు? మత్తులుగా ఏమి తెలవనాడట స్తబ్దుగా ఉండకూడదు. ఖచ్చితంగా దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత రక్షణ ప్రాకారంలో మనం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం చుట్టుదనం పెరగాలి, వెలుగు సంబంధంగా ఉండాలా. ఖచ్చితంగా మనలో అన్ని లక్షణాలు దేవుడు ఏం చెప్తున్నాడు ఆ లక్షణాలన్నీ మనం ధరించుకోవాలంటే. హల్లెలూయా. అక్కడే ఉన్నాడు. విశ్వాసం రావాలి, ప్రేమ రావాలి, రక్షణ ఉండాలా, నిరీక్షణ ఉండాలా. ఇవన్నీ కూడా మనం ధరించుకోవాలంటే. అవునా కాదు? ఇంకా అంతకంత మనలో ఏం పెరగాలి? రక్షణ మార్గంలోకి వచ్చిన మన జీవితాల్లో విశ్వాసం అంచెలంచెలుగా పెరగాల. ఇంకా మన జీవితాల్లో గతం కంటే ఇంకా ప్రేమ పెరగాలి వద్దు. గతం కంటే ఇంకా ఎక్కువ ప్రేమ మనం ఉండాలి. అలాగే రక్షణ ధరించుకున్నాం కనుక నిరీక్షణతో దేవుని కోసం ఎదురు చూడాలంటే. హల్లెలూయా. వీటిని మనం ధరించుకొని ముందుకెళ్ళాలి. మొదటి పేతురు పత్రిక 4వ మొదటిలో చూస్తే ఒక మాట. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. హల్లెలూయా. క్రీస్తు శరీరమందు ఏం పడ్డాడు చెప్పండి? శ్రమపడిన కనుక మీరు కూడా అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోవాలి. అందుకని ఈ రోజున ప్రభువులోకి వచ్చిన మనందరి జీవితాల్లో కూడా ఏమి ధరించుకోవాలి? క్రైస్తవుడు క్రీస్తు మనసును మనం ధరించుకోవాలి. ఎవరి మనసును? దేవుళ్ళలోకి వచ్చేసాం కదా, ప్రభువులోకి వచ్చాం కదా, క్రీస్తు మనసు మనలోకి రావాలి. ఏమి ధరించుకోవాలంటే క్రీస్తు మనసు ధరించుకోవాలి. క్రీస్తు మనసు అంటే ఏమిటి? శరీరం మంది అవసరమైతే ఎన్ని శ్రమలైన పడ్డాడు లేదు. ఇవాళ అవసరమైతే మన జీవితాల్లో కూడా దేవుని పరంగా శ్రమ పడాల్సి వస్తే ఎన్ని శ్రమలైన మనం పట్టడానికి మామూలుగా మనమైతే పడలేము. ఆయన మనసు ధరించుకుంటే పడగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు గారు అంటాడు 12వ వచనంలో, అగ్ని వంటి మహాశ్రమలు కలిగిన మీకు ఏదో ఎంత సంపాదించినట్టుగా మీరేం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అన్నాడు. పేతురు గారు ఆ మాట చెప్తే నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు. పేతురు గారు ఏమంటున్నాడు? ఎంత అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినా మీకేదో ఎంత సంభవించినట్టుగా మీరేం పెద్దగా ఆశ్చర్యపడి డోంట్ కేర్ అంటున్నాడు. అంటే దేవుడు మన పక్షాన ఉన్నాడని పేతురు గారు ఈ మాట చెబుతాడు. నాకెంతో ఆశ్చర్యం. ఎందుకని? ఒకడు పారిపోయిన పేతురు, అబద్ధవాడిని పేతురు. కానీ ఈ రోజున శక్తి పొందుకొని, బలం పొందుకొని, ఆత్మ పొందుకొని వాళ్ళ పత్రిక రాసే స్థితికి ఎదిగాడు. ఏ పత్రిక? పేతురు గారు రాసిన పత్రిక. మీరు చదివేది పేతురు గారి పత్రిక కదా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన 2 పత్రికలు రాసి 2 పత్రికలు కూడా చాలా కొద్దివైన బ్రహ్మాండమైన మాటలు ఉంటాయి. ఈరోజు చాలా అర్థవంతమైన ప్రసంగాలు పత్రికలు రాశాడు. ఎవరు? పేతురు గారు. హల్లెలూయా. కాబట్టి ఆ పత్రికలు రాస్తూ ఆయన అంటాడు, క్రీస్తు మనసును ధరించుకోండి, ఎదిరించగలుగుతారు. క్రీస్తు మనసును ధరించుకోండి, అగ్ని వంటి మహాశ్రమలు కలిగిన మీరేం పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన చూడండి. శ్రమకి చూడవసరం, మనం ఎవరికి చూడాలి? దేవునికి చూడాలి. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ మనం ఎదిరించాలి.
నేను చాలాసార్లు అంటాను, బాప్తిజం పొందిన తర్వాత కూడా ఒక 40 రోజులు ప్రత్యేకమైన ప్రార్థన చేసుకోవాలని చెప్తాను. ప్రత్యేకమైన ప్రార్థన తీర్మానం చేసుకుని ఒక అరగంట అయినా సరే స్తుతియాగం అనిపిస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవడం కనీస బాధ్యత మన జీవితాలు. ఎందుకంటే మనం నూతనంగా తెలియక ఒక నవజాత శిశువు లాంటి వారు. నవజాత కొత్తగా పుట్టిన శిశువుని జాగ్రత్తగా చూస్తాం, ఇది కొన్నాళ్ళు 3 నెలలు జాగ్రత్తగా చూస్తాం లేదా. వాళ్ళు మనం కూడా దేవుళ్ళు కొత్తగా జన్మించిన శిశువు మాదిరి, జన్మించిన శిశువు లాంటి వారు. కాబట్టి వాళ్ళ శిశువు మాదిరిగా నవజాత శిశువులు కనుక మనం కూడా ఎలా ఉండాలి అంటే జాగ్రత్తగా అపవాది సాతాన్ని పాడు చేయాలి, చెడగొట్టాలి, అక్కడ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు వేసే అన్ని కూడా ఆ విధంగా పారదోలాలి అంటే మనం ఏం పని చేయవలసిన దేవుడికి అప్పచెప్పి స్తుత్యాగం చెల్లుతా ఉంటే మన మీద ఏ దాడి చేయకుండా ఈయన మన కంచి కాపాడాల గురించి కాచి కాపాడతాడు. హల్లెలూయా. మనలో ఎక్కడ కూడా ఈ విశ్వాసం కానీ ఈ యొక్క ఏమంటారు ప్రేమ కానీ దేవుడు మనం తీసుకునే తీర్మానం కానీ సన్నగిల్లకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈరోజు ఆ పని ఆయన చేయాలి అంటే ఆయనకి మనం మొరపెట్టడమే స్తుత్యాగం. కూర్చొని స్తుతి అర్పిస్తే రోజు ఒక అరగంట సేపు అన్న కనీసం దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తే మా అమ్మ చెప్పేది ఖచ్చితంగా బాప్తిజం తీసుకునే వారందరికీ ఆనాడు ఏం చెప్పేదంటే 40 పూటలు ఉండగలిగితే ఉపవాసం కూడా చెప్పేది. లేకపోతే కనీసం ప్రార్థన మాత్రం మస్ట్ తప్పనిసరి. ప్రార్థన అనేది తప్పనిసరి. ప్రతిరోజు మరి కాసేపు అన్న దేవుని దగ్గర ఏం చేయాలా, ప్రార్థన చేసి స్తుత్యాగం దేవునికి అర్పిస్తే ఆ విధంగా అపవాదేశ అగ్నిబాణాలన్నీ కూడా ఖచ్చితంగా దేవుడు ఆర్పేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆర్పాలి అంటే మనం దేవునికి ప్రార్థన చేయాలి. అంతే సింపుల్, చాలా చిన్న విషయం. లేకపోతే చాలా మంది పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. రక్షణ తీసుకుని నిలబడలేని వారు ఉన్నారు. రక్షణ తీసుకుని దేవుళ్ళు బలంగా నడవలేని ఉన్నారు. రక్షణ తీసుకున్న రక్షణ కొనసాగించలేని ఉన్నారు. దిగజారిపోయిన వారు ఉన్నారు లోపల. కాబట్టి 100కి వాళ్ళు ఆ విధంగా స్టేబిలిటీ మనలో రావాలన్నా, ఆ స్థిరత్వం మనలోకి రావాలన్నా, ఆ నిశ్చయితలోకి మనం వెళ్ళాలన్నా ప్రార్థన ఒకటే పరిష్కారం అని నేను అంటాను. ఏంటి పరిష్కారం? ప్రార్థనే పరిష్కారం. కాబట్టి ఆ ప్రకారం మనం ముందుకెళ్దాం. అక్కడే అంటున్నాడు చూడండి, అందుకనే క్రీస్తు కలిగిన ఆ మనస్సు మీరు కూడా ఏం చేయాలంట, ధరించుకోవాలి. ఎఫెసీ పత్రిక 4:24 చూద్దాం. ఏమేమి ధరించుకోవాలి ఇప్పుడు కొత్తగా రక్షణ పొందిన వారు? రక్షణ పొందిన వారు వాళ్ళే కాదు, మనందరం కూడా. ఎఫెసీ పత్రిక 4:24 నీతియు యథార్థమైన భక్తి గల వారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. నీతి యథార్థమైన భక్తి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం. ఏ స్వభావం? నవీన స్వభావం, క్రొత్త స్వభావం. పాత స్వభావాలు మారాలి, క్రొత్త స్వభావాలు రావాలి. కొత్త స్వభావం రావాలి. మాటలో, నడకలో, పనుల్లో, అన్ని విషయాల్లో కూడా ఆ క్రొత్తతనం ఏదో నీలో కనపడాలి. హల్లెలూయా. ఆ క్రొత్తతనం మనందరిలో కూడా కనపడాలి. రక్షణ పొందిన వారికే కాదు ఈరోజు నేను చెప్పేది, మనందరం ఆల్రెడీ రక్షణ పొందిన వాళ్ళకి కూడా ఈ వాక్యాలు. అవునా కదా? మన బ్రతుకంతలో కూడా ఏ స్వభావం రావాలి చెప్పండి? నవీన స్వభావము, క్రొత్త స్వభావాలు మనకు రావాలి. ఈ రోజున నీతి యథార్థత మనలో పెరగాలి. ఏం పెరగాల? నీతి కలిగి ఉండాలి. రక్షణ పొందాం, ఆ సూచన కలిగి, జాగ్రత్త కలిగి, ఆ ఏర్పాట్లు మనం కొనసాగలిగితే సదాకాలం మన ప్రభు మనకి తోడై ఉంటారు. హల్లెలూయా. కొలసీ పత్రిక 3:14 చూస్తే ఒక మాట ఏమేమి ధరించుకోవాలో చెప్తాను. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవ సమాజంలో బాగా గమనించండి, ఏం ధరించుకోవాలి? దేవుని బిడ్డలు ఇంకా మనలో ప్రేమ పెరగాలి. ఎంతో బయట అందరిని ఎక్కువగా ప్రేమించేవారు ఉండాలి. రక్షణ పొందిన బిడ్డల్లో ఏం కనపడాలి? మనం చూస్తే ప్రభు వాక్యము చాలా మంది వినకపోయినా నేను మన ప్రవర్తన బట్టను వారిని మార్పు రావాలి. అంత బాగా మనం ఉండాలి రోజులో. హల్లెలూయా. మన ప్రవర్తన తోటి వారిని మార్చగలగాలి. ఇప్పుడు యేసుప్రభు దగ్గర అందరూ రాలేకపోయినా కూడా దేవుని నమ్మిన బిడ్డ నిన్ను చూసి అయినా సరే అంత ప్రేమ చేత మనం వెంపబడి, అందుకని అంటున్నాడు కదా, అన్నిటికన్నా పైనది పరిపూర్ణమైనది ఏంటి? చండి, అన్నిటికన్నా గొప్పదంట, అన్నిటికన్నా పైదంట, అన్నిటికన్నా పరిపూర్ణమైనది ఏంటి అంటే మరి ప్రేమను, అనుబంధమైన ప్రేమను మనందరం కూడా ధరించుకోవాలి. హల్లెలూయా. అట్లాంటి వాటిని మనం ధరించుకోవడం మీకు అర్థమవుతుంది కదా. మనందరం వస్త్రాలు ధరించుకుందాం, అవునా? ఇప్పుడు దేవుడు చెప్పిన ఇవి ధరించుకోవాలి. క్రీస్తు మనసును ధరించుకోవాలి, అవునా కదా? రెండోది మనం చూసాం కదా, ఇందాకేం చూసాం? నవ్యన స్వభావం ధరించుకోవాలి, విశ్వాసం ధరించుకోవాలి, ప్రేమను ధరించుకోవాలి, అవునా కదా? అట్లా ఇక్కడ చూసినప్పుడు అన్నిటికీ మించిన ప్రేమతో మనం, అనుబంధమైన ప్రేమను మనం ధరించుకున్నప్పుడు అంటే ఖచ్చితంగా ఆ ఫలాలు లోపల మనకు కనపడటానికి అవకాశం ఉంది ఈరోజు. హల్లెలూయా. ఆ ప్రకారం దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మన బ్రతుకులు మారకపోతే మన రక్షణ జీవితం, రక్షణ పొంది కూడా నేను అంటాను మరి అంత ఎక్కువ శిక్షగా మనం పాత్రలు అవుతాను.
బాప్తిజం పొందిన తర్వాత ఇలా చెప్పినట్టుగా నవీన స్వభావం రావాలి కదా. ఏ స్వభావం? నవీన స్వభావం రావాలి. క్రియల్లో, పనుల్లో, మాటల్లో, చేతల్లో, నడవడిలో ఖచ్చితమైన స్పష్టమైన తేడా దేవునికి కనపడాలంటే. హల్లెలూయా. కనపడిన రోజు దేవుడు ఎంత గొప్పగా మనం చూసుకుంటాడు. నేను అంటాను, మన మీద ఏగ వాలన పడుతుంది, పాలిస్తాడా? తన బిడ్డలు ఎంత బాగా చూసుకుంటాడు దేవుడు. సింహాలు నోరు మొమ్మించాడు తన బిడ్డ ఎదుట. ఎవరు ఎదుట? తను నమ్ముకున్న తన బిడ్డ ఎదురు, దానియేలు ఎదురు సింహాలు నోళ్ళే మోయించాడు. అగ్ని 7 ఇంతలు అగ్ని చేసి అగ్నిగుండంలో తన బిడ్డలు వేసినా కూడా కంటి రెప్ప కూడా వారికి కాలేదంట, అగ్ని వాసన కూడా వారికి అంటలేదంట. దేవుడు అంతటి వాడు దిగొచ్చి అంత ఏ వేడిమి కలిగిన అగ్నిగుండం కూడా ఆపివేసి సురక్షితంగా దేవుడి వారిని బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. అంటే నమ్మిన వారి పక్షాన అట్లా కాదు. మనం కూడా నమ్మకం ఉండాలి లేదా? వాక్యంలో ఉంది చక్కని మాట, మనం నమ్మ తగిన వారి మీద ఆయన నమ్మ తగిన దేవుడిగా ఉంటాడు. మరి మనం కూడా నమ్మకాన్ని సంపాదించవచ్చు. మనం కూడా బ్రతుకాలం అంతా నమ్మదగిన బిడ్డలుగా ఉండాలి. ఎంత నమ్మాలో దేవుడిని అంత నమ్మి ఎంత నమ్మకంగా ఆయన కొరకు జీవించాలో ఆ ప్రకారం మనం జీవించగలిగితే అమ్మా తప్పక దేవుడు మనకి ఇంకా ఇంకా తోడే ఉంటాడు. హల్లెలూయా. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇంకేం ధరించుకోవాలి? మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నపిల్లలారా చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండండి. ఎవరికి లోబడి ఉండాలి? మనం పెద్దలకు లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ లోకంలో చిన్న పెద్ద తేడా లేకుండా పోతుంది. ఈరోజు గౌరవం లేదు, మర్యాద లేదు, విలువ లేదు, అసలు భయం లేదు, భక్తి లేదు, ఆలోచన లేదు. ఈరోజు ఒకప్పుడు ఎవరు పెద్దలైనా సరే ఊళ్ళో ఒక గ్రామం ఛాన్స్ అటు చూసేవాళ్ళు. పెద్దవారైతే ఎవరు పెద్దవారైనా ఎవరికైనా భయపడాడు. అమ్మా ఆయన పెద్ద వస్తున్నాడు, జాగ్రత్త వస్తున్నాడు, ఎవడో ముసలాడు ఆడితే మనకేంటి. ఇప్పుడు పెద్ద చిన్న తేడా లేదు, గౌరవం లేదు, మర్యాద లేదు, లోకంలో లేదు. ఇవాళ దేవుని కుటుంబాలు, దేవుని సంఘాలు కూడా కొంచెం తగ్గుతా ఉంటాం. జాగ్రత్త. ఎప్పుడైనా సరే గౌరవించాలి. ప్రభు చెప్పినట్టుగా చిన్నలైన వారు పెద్దలు ఏం చేయాలి? లోబడి ఉండాలా. మరి ఖచ్చితంగా మీరందరూ కూడా ఎదుటి వారి ఎడల దీన మనస్సు అన్న వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరే అలంకరించుకొనుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకేం ధరించుకోవాలి చెప్పండి? దీన మనస్సు అన్న వస్త్రం. మరి ఆ మనస్సు కనుక మనం ధరించుకుంటే నిన్ను నేను గౌరవిస్తా, నన్ను నువ్వు గౌరవిస్తా, మన ఇద్దరి మధ్య జీవితకాలం తేడా ఉండాలి. ఇక్కడే నిన్ను నేను గౌరవిస్తాను, నన్ను నువ్వు గౌరవిస్తావు. జీవితాంతం మనం ఒకరి ఏడలో ఒకరు దీన మనస్సు అనే వస్త్రం. ఏ వస్త్రం? దీనత్వం అనే వస్త్రం తెలుసుకుని చక్కగా పలకరింపులో మర్యాదగా జీవితకాంతం ఆ మర్యాద నువ్వు నేను తెచ్చుకుంటాం అనుకోండి. అసలు ఇంట్లో కానీ, బయట కానీ, సంఘం కానీ, సమాజం కానీ తేడా ఎందుకు వచ్చింది అసలు ఈరోజు? అందుకని దేవుడు ఏం ధరించుకోమన్నాడు అవి ధరించుకోవడం మనం నేర్చుకుంటే అసలు ఎక్కడ మనం చెప్పు చేద్దాం నన్ను అడిగితే రోజు. హల్లెలూయా. అందుకని ఏం ధరించుకోవాలి? ప్రతి దేవుని బిడ్డ దేని మనస్సు అను వస్త్రాన్ని మనం ధరించుకొని ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? ఏ కొట్లో అమ్ముతారు? ఎక్కడ నమ్మితే కొనుక్కు రావచ్చు. గొప్ప తగిలించుకోవడం ఏంటంటే అమ్మ ఎక్కడ దొరకదు. అమ్మేది కాదు, కొనేది కాదు, దొరికేది కాదు. ఎవరికి వాడు తను తగ్గించుకోవడమే దేనంతం. తను తాను తగ్గించుకొని ఎదుటివాడు కనపడితే గౌరవించడం. ప్రతి ఒక్కరిని కూడా చిన్న పెద్ద సమస్య లేకుండా వాళ్ళ సంఘాల్లో కూడా ప్రతి వారిని గౌరవించుకోగలిగితే ఆ వస్త్రం ధరించుకొని తగ్గింపు కలిగి మనం ఉండగలిగితే ప్రభు అంటున్నాడు దేవునికి నచ్చిన అలంకరణ అంటే అది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు చూడండి, దేని మనసు వస్త్రం ధరించుకున్న వారైతే మిమ్మల్ని మీరు దాని చేత అలంకరించుకోండి. దేవుడి దృష్టిలో అది అలంకరణ. మనం అలంకరణ అంటే ఏంటి లోకంలో తెలుసు కదా. పెళ్లికి ఎలా మొత్తం చేస్తాం, పెట్టేవాడు తెచ్చి అవి తగిలిచ్చి. కానీ ఇక నాకు విచిత్రం టైం అయిపోతుంది అని చెబుతారు. విచిత్రం ఏంటంటే మనం రోజు ఇలా కనపడతాం కదా, అవన్నీ తగిలించుకొని ఎలాడిస్తాక మనం ఏదో వెరైటీ కనపడతాం. రోజు పెట్టుకున్న వాళ్ళు వేరు. అప్పుడు మనం నన్ను అడిగితే అది సంక్రాంతి కొత్త చూడేది అట్లా కనపడతాం. కానీ ఏదో కసేపు అది తీసేస్తే బాగుంటారు నన్ను అడిగితే. హల్లెలూయా. అవి తగిలించుకుంటే ఎట్ట కనపడతారంటే నాకు వద్దు, నేను ఉన్నది చెప్ప తప్పదు కదా నాకు. కాబట్టి ఇట్లాగే బాగుంటాం మనం. హల్లెలూయా. కాబట్టి సహోదరి కొత్తగా అయితే అది వస్తుంది కదా, అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టని వచ్చిన కొట్టాలి దాన్ని గంగిరెద్దులాగా. అవునా? ఏదు గంగిరేది అంటే దాని మీద దొరికిన వస్త్రాలు దాని మీద ఎత్తాడు. ఏడాడు వేసినప్పుడు ఎట్లా ఉంటుంది? అది మొత్తం ఆ ఊరి నుంచి ఊరు వెళ్ళేటప్పుడు చివరి దాన్ని నిండా కొట్టలేమంటారు. అట్లా మన మీద కూడా ఈ తగిలించుకొని తిప్పలు పడతాం. కానీ ప్రభు చెప్పింది కదా, అసలు ఆయన చెప్పిన అలంకరణ ఉంది, ఈ అలంకరణ ఏమనుకోద్ది. హల్లెలూయా. లోకం వాళ్ళు అయితే వాళ్ళైతే ఏదో బాగుంటుంది, మనమైతే పెద్దగా దానికి మనం సూట్ అవ్వం, దీనికి మనం సూట్ అయ్యాం. హల్లెలూయా. కాబట్టి
సహోదరి సహోదరి రోజున దేవుడు అంటే మాట వాస్తవం. కాబట్టి ఇట్టి అలంకరణ మీద ఉండాలి. దీన మనస్సే అలంకరణ. చెప్పండి, దీన మనస్సే అలంకరణగా మనం ఉంటే నేనంటే నిజంగా మన వీళ్ళు ఎప్పుడు పెరుగుతానే ఉంటుంది, తగ్గేది కాదు. మన వీళ్ళు ఎవరి దగ్గర ఎవరు ఎదుటైనా మనం దీన మనసు అని వస్త్రం ధరించుకొని మనం తగ్గించుకోగలిగితే మన విలువ అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. ప్రభు అంటున్నారు, దీనులైన వారే నాకు కావాలంటాడు. ఎవరు కావాలి దేవునికి? ప్రభు అందుకంటాడు, దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు ప్రపిస్తాడు అంటాడు దేవుడు. హల్లెలూయా. అందుకని మనం ఈ లోపల కట్టుకుపోయేదేమో. అందుకని అహంకారం కానీ గర్వం కానీ నేను ఏదో అన్నాను, కుక్కల విషయమై జాగ్రత్త అని చెప్పాను. ఏ విషయమై? కుక్కల విషయం అంటే మామూలు కుక్కల సంగతి కాదు, కానీ అంటే కుక్కలు చేసే స్వభావం, ఆ స్వభావం మనలో ఉంటుంది. అట్లాంటి స్వభావం ఎవరిలో కనపడితే వారికి దూరంగా ఉండడం అంటాడు. ఏం చేస్తే కుక్కలు? అరుస్తాయి, కరుస్తాయి, మొరుగుతాయి, అరుస్తాయి, కరుస్తాయి. ఈ మొరిగే వారితో జాగ్రత్త, కరిసే వారితో జాగ్రత్త, అరిసే వారితో జాగ్రత్త. ఇప్పుడు రోజు మనం అరుచుకుంటున్నా, మొరుగుతున్నా, మొరగట్లేదు. తర్వాత కుదిరితే కరుచుకుంటున్నామన్నా, ఇవి మనం చేయట్లేదు. కాబట్టి ఇట్లాంటి వారితో సహవాసం చేయాలి. కరిసి మొరిగి అరిసే వారికి దూరంగా ఉంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకని అట్లాంటి స్వభావాలు వేరే ఉద్దేశం కాదు, కానీ అట్లాంటి స్వభావం తెలుసు కదా. చూసినప్పుడు కొంతమంది మురుగుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. అట్లాంటి వారు మనం చేయకూడదు. అట్లాంటి వారు దూరంగా ఉండడం దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. కాబట్టి అహంకారాలను ఎదిరించి, అందుకోసం చెప్పాను అన్నమాట. ఎవరిని ఎదిరిస్తాడు? అహంకారులు దేవుడు ఎదిరించి, చెప్పండి, దీనులకు ఆయన కృప అనుగ్రహించి దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని కూడా ఆయన హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసుకులే ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడే అంటాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు కూడా ఆయన మీద నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండండి. విరోధైన అపవాది గర్జించు సింహం వలె అని వెతుకుచు. హల్లెలూయా. అందుకని జాగ్రత్తగా అమ్మా, నేను మళ్ళీ చెబుతున్నా, రక్షణ పొందిన మన అందరి జీవితాల్లో కూడా ఇవాళ రక్షణ పొందిన వారితో సహా చెప్పే మాట ఏంటంటే, ఇదేం ఆషామాషి కాదు. ఖచ్చితంగా మనం రక్షణ పొందామంటే దేవుని ప్రాకారంలో ఉన్నాం కనుక, వాళ్ళు దేవుని బిడ్డ అయిపోయాం కనుక అనుకోకుండా మనకు కొత్త శత్రువు వచ్చాడు. అనుకోకుండా మనకు ఎవరు వచ్చారు? కొత్త శత్రువు మనకు వచ్చాడు. ఎవడంటే అపవాది, సాతాను. ఇప్పుడు అపవాది, సాతాను మనకి ఏమైపోయాము? వాడికి మనం శత్రువులు అయిపోయాం. కారణం ఏమిటి? మనం దేవుని బిడ్డలం అయిపోయాం. యేసు ప్రభువుని అంగీకరించడం ద్వారా ఆయన పిల్లలం అయిపోయాం కనుక, పిల్లలపైపోయిన మనము ఖచ్చితంగా మరి మనం శత్రువుగానే చూస్తాడు వాడు. కాబట్టి వాడు సర్వ ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. గర్జించు సింహం వల్లే ఎట్టన్నాడు భక్తుడు? గర్జించు సింహం వల్లే ఎవడు మింగుదుమా వెతుకుచు తిరుగుతూ ఉంటాడు. ఆడి పని వాడు చేస్తూ ఉంటాడు. మరి ఆడిని తప్పించబడాలి అంటే ఈ రోజున సహోదరి సహోదరుడా, నేను చెప్పినట్టుగా దేవుడు ఏమి ధరించుకోమన్నాడు? మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఏమి ధరించుకోమన్నాడు అవి మనం ధరించుకొని చక్కగా ఆయన ఎత్తున మనం ఉండగలిగితే వాడు ఎంత ప్రయత్నం చేయి, ఎంత కుక్కలాగా తిరగనివాడిని దేవుడు పొరపాటు కూడా వాడికి అధికారం, అవకాశము ఇవ్వనే ఇవ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ కార్యక్రమాలు చాలా ఏమంటారు, మరి ఒక రకమైన ప్రమాదకరమైన ఏర్పాటు. అందుకని ఎప్పుడూ దేవునికి దగ్గరగా, వాక్యానికి దగ్గరగా, సంఘానికి దగ్గరగా, ప్రార్థనకు దగ్గరగా మనం ఉంటేనే వాడి నుంచి తప్పించబట్టడానికి అవకాశం. కాబట్టి ఆ విధంగా మన ఆత్మ జీవితాన్ని మనం కొనసాగిద్దాం. చివరిగా ఎఫెసీ పత్రిక 6:11 చూడండి ఒక మాట. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఇంకేమి ధరించుకోవాలో చూడండి అక్కడ. మీ అపవాది తంత్రములను ఎదిరించుటకు మీరు శక్తిమంతులగినట్లుగా. మొత్తం నువ్వే చదువుతున్నా. ఇప్పుడు ఆ వీడియోలో చూస్తే ఇంకొక హల్లెలూయా ఇంకోళ్ళు చదవండి. ఇవన్నీ కాక విశ్వాసమును దాలు పట్టుకొని దుష్టుని అగ్నిపానములను ఆర్పుటకు. హల్లెలూయా. మిగతా ఎవరు లేరేంట, వాక్యం రాదేంటి, ఎవరు చదవరా? కాబట్టి ఆ రీతిగా చెప్పండి, ఏముంది వాక్యం అక్కడ? అపవాదిని ఎదిరించాలి, అపవాది తంత్రాలను ఎదిరించాలి అవుతుంది. నేను అందుకే అన్నా, ఏం సామాన్యం కాదు. ఖచ్చితంగా ఎప్పుడు ఒక పోరాటంలోకి వచ్చేసాను. పోరాటం చేయాలి. సైనికుడు మాత్రమే మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు పోరాడుతూ ఉండాలంటాడు. హల్లెలూయా. సరే, పోరాడాలంటే మనం ఏం చేయాలి? ధరించుకోవాల్సినవి ధరించుకోవాలి. చెప్పండి, ధరించుకోవాల్సినవి ధరించుకోవాలి. అందుకని దేవుడు అన్నాడు అక్కడ, గతంలో మీతో చెప్పాను, అవన్నీ కూడా దేవుడి నుంచి సర్వాంగ కవచాలు ధరించుకోవాలి. దేవుడు ఏమిస్తానంటున్నాడు? దేవుడు ఏమిస్తానంటున్నాడు? ఇస్తాడే కూడా, ఖచ్చితంగా ఇస్తాడంటాడు.
అవి తీసుకోవటం ధరించుకోవటం మన చేతుల్లో. సర్వాంగ కవచము, సర్వ అవయవాలు కప్పే కవచాలు, సర్వాంగ కవచములు దేవుడు ఇస్తానంటాడు కనుక చక్కగా తీసుకుందాం, ధరిద్దాం. అవేమిటో గతంలో కూడా చూసాం కదా, విశ్వాసం అంట, నీతి అంట, అవునా కదా, రక్షణ అంట, ఆ విధంగా సమాధానం అంట, ఆ విధంగా చూసినప్పుడు అవన్నీ కూడా వాక్యం అనే ఆత్మ కట్టడం, ఇవన్నీ కూడా మనం ధరించుకున్నప్పుడు తప్పక మన దేవుడు మనకు సదాకాలము తోడే ఉండడానికి అవకాశం కలుగుతుంది. హల్లెలూయా. అవన్నీ కూడా మనం తప్పనిసరిగా ఈ కడవరి దినాలు మనం ఏం చేయాలి, వాటన్నింటినీ కూడా ధరించుకోవాలి. శక్తిమంతులం అవుతామంటే బైబిల్ సెలవిస్తాం. ఏమొస్తుందంట, దేవుడిచ్చే సర్వాంగ కవచాలు మనం ధరిస్తే ఖచ్చితంగా మనం శక్తి పొందే అవకాశం ఉంది. ఒక్కోటి చెప్తాను చూడండి. సత్యం ధరించుకోవాలంట, నీతి ధరించుకోవాలి, సమాధానం ధరించుకోవాలి, విశ్వాసం ధరించుకోవాలి, అలాగే ఇంకేం ధరించుకోవాలి, రక్షణను శిరస్త్రానం మనం ధరించుకోవాలి, అలాగే వాక్యం అనే ఆత్మ ఖడ్గము ధరించుకోవాలి. చివరికి ప్రార్థన. హల్లెలూయా. చివరికి ప్రతి చోట ప్రతి విధమైన ప్రార్థన చేయొచ్చు అని బైబిల్ చదివిస్తుంది. ఖచ్చితంగా ఈ 7 సర్వాంగ కవచాలు మనం ధరించుకుంటే అసలు మనం పుట్టినోడు లేడు లోకంలో. హల్లెలూయా. నోటికి నూరుపాటు దేవుడి కృప నిరంతరం కూడా మనకు తోడే ఉండడానికి చక్కని అవకాశం ఏర్పడతాం. కాబట్టి వాళ్ళ వాక్యం మనందరి జీవితాల్లో కూడా ప్రభు బిడ్డగా మనం ఉన్నాం, రక్షణ అనుభవంలోకి వచ్చాం. కాబట్టి మరొకసారి ఈ ముగింపు ఆదివారం ప్రభు చెప్తారు, ఇవన్నీ మనం ధరించుకొని ఉన్నామా లేదా, అవన్నీ మన మీద కప్పి ఉన్నాయా లేదని ఒకసారి మనం స్పర్శ చేసుకొని అవన్నీ కూడా కలిగి మనం ముందుకెళ్దాం. తప్పక సదాకాలం మన ప్రభు మనకి ఎల్లప్పుడూ తోడే ఉంటాడు. అన్నిటిని ఏదైతే శక్తి దేవుడే మనకి ఇస్తాడు. చక్కగా మన ఆత్మీయ జీవితాల బ్రతకాలంతా మనం కొనసాగించగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. దయచేసి కలవచ్చు, చిన్న ప్రార్థన చేస్తాం.